నమస్కారం. నా పేరు వేలేటి శైలజ. నేను సిద్దిపేటలో ఉంటాను. నండూరి రామ్మోహన్ రావు బాబాయ్ గారు నన్ను ఒక విషయం గురించి మాట్లాడమన్నారు. మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచారు, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచారు, ఈనాటి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలని మీరు సూచిస్తున్నారు అనే అంశాన్ని గురించి వివరించమని అడిగారు. ముందుగా మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పెంచారో తెలియజేస్తాను. మా నాన్నగారు బ్రహ్మశ్రీ వేలేటి శాస్త్రుల మృత్యుంజయ శర్మ గారు సిద్దిపేటలో ఉంటారు. మా అమ్మగారు గుణసుందరి. మా అమ్మ గృహిణి. సనాతన శిష్ట సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేవతారాధన, తులసి ఆరాధన, ప్రతిరోజు అతిథులకు భోజనాలు మొదలైన శిష్ట సాంప్రదాయాన్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్న పుణ్యస్త్రీ ఆమె. మా నాన్నగారు సంస్కృత ఆంగ్ల పండితులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చిన్ననాటి గురువుగా సుప్రసిద్ధులు. అంతేకాకుండా సంస్కృత వ్యాకరణంలోనూ తెలుగు సాహిత్యంలోనూ అసమాన ప్రతిభా విశేషాలు గలవారు. చిన్ననాటి నుంచి ఏకసంతాగ్రాహి ఆ పేరు పొందిన ఆయన జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని తన సాహిత్య వ్యాసంగాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టారు. అయితే మా చిన్ననాడు మా నాన్నగారి ప్రోద్బలమే ఎక్కువగా ఉంది. మా అమ్మ కొంచెం చెవులు సరిగ్గా వినబడకపోవడం వల్ల మమ్మల్ని భోజనానికి లోటు లేకుండా పెంచింది. కానీ అన్ని విషయాలు నాన్నగారే చూసుకునేవారు. ఆయన మేము ఆడపిల్లలమని మగపిల్లలమని ఏనాడు తేడా చూపించలేదు. చదువు విషయంలో మమ్మల్ని గమనిస్తూ ఉండేవారే తప్ప ఒత్తిడిని ఏనాడు ఆయన ఒత్తిడికి గురి చేయలేదు. మార్కుల గురించి కానీ, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కానీ ఇలాంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదు. చాలా సహజంగా పెంచారు మమ్మల్ని. అంటే ప్రకృతిలో ప్రతి జీవి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో అలా పెంచారు. అంటే మేము సహజంగానే పెరిగాము. ప్రతిరోజు నా యొక్క బాధ్యత ఏంటంటే నాన్నగారు దేవతారాధన చేసే ముందు ఆ ప్రాంతాన్ని అంటే ఆ స్థలాన్ని శుభ్రం చేయడం, ముగ్గు వేయడం, దేవుడి పూజ అంటే పంచపాళి, ఉద్దరణి, తాంబానము అవన్నీ రెడీగా పెట్టడము, పువ్వులు తెంపుకురావడం, దీపం నూనె వేసి వత్తి వేసి నూనె వేసి మాణిక్యాల్ని తయారు చేయడం, ఇది నా బాధ్యత. ప్రతిరోజు ప్రొద్దున స్నానం చేయగానే దేవతారాధనకు సిద్ధం చేయడం నా బాధ్యతగా ఆయన పెట్టారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే నాకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముడికి ఒక్కొక్క చెట్టుని అడాప్ట్ చేశారు. నాకు నిమ్మ చెట్టు వచ్చింది. ప్రతిరోజు రాగానే చెట్లకు నీళ్లు పోయాలి. ప్రతిరోజు ప్రొద్దున ఉదయం మొహం కడుక్కున్న, చేతులు కడుక్కున్న ఆ చెట్టు దగ్గరే కడుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు నీళ్లకు చాలా కరువు వచ్చింది. ఊర్లో 2-3 నల్లాలే వచ్చేవి. అక్కడి నుండి నీళ్లు తెచ్చుకునేది. మా బావిలో 25 గజాల లోతు వరకు పుడిక తీపిచ్చినప్పటికీ నీళ్లు రాలేదు. దాంతోనే మేము నల్లాల నుండి తెచ్చుకున్న నీళ్లను వేస్ట్ చేయకుండా మనిషికో చెట్టు ఇచ్చి దాన్ని ఆలనా పాలన మీదే అని చెప్పారు. మేము నీటిని వేస్ట్ చేయకుండా ఆ చెట్టుకి పోసేవాళ్ళం. మా నాన్నగారు చాలా ప్రేమగా చెప్పేవారు. బిడ్డ బిడ్డ అంటూ మాట్లాడేవారు. ఉదయం 5 గంటలకే నిద్ర లేపేవారు. లేపి తను ఆసనాలు వేసేది, మాతో కూడా ఆసనాలు వేయించేది. తర్వాత 5:30కు చిన్నకేశ్వర స్వామి గుడి నుండి వచ్చే కీర్తనలు, ఏడుకొండల స్వామి గాని, రమ్య సుబ్బలక్ష్మి గారి భజగోవిందం ఇవి వింటూ తెల్లారే వరకు మొహం గడుగుతూ చెట్ల దగ్గర శుభ్రం చేస్తూ అలా గడిపేవాళ్ళం. పని మనిషి వచ్చి వాకిలి చాన్పి చల్లిన తర్వాత ముగ్గు వేసే బాధ్యత నాది.
ముగ్గు వేస్తే చిన్నమ్మ ముగ్గు బాగా వేస్తుంది అని అందరూ కొద్దిసేపు నిలబడి చూసిపోయేవాళ్ళు. ఆ ముగ్గుల్ని బాగా ప్రోత్సహించేవాడు మా నాన్న. ఈ ముగ్గు ఎందుకు వేసావు, ఇంతసేపు ఎందుకు వేసినావు, ఇలాంటి ప్రశ్నలు వేయకపోయేది. ఒకటి మాత్రం అందరి ఇళ్లకి పంపించేది కాదు. మా వాడలో ఉన్న కొన్ని ఇండ్లకు పోవడం మాత్రమే మేము చేసేవాళ్ళం. వేరే వాళ్ళ ఇండ్లలోకి ఎక్కువగా పంపించేది కాదు. నాన్న స్కూల్ నుండి వచ్చిండు అంటే మేము ఇంట్లో ఉండాల్సిందే. అలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఎంత ప్రేమ చూపించేవాడో అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. స్కూల్ నుండి వచ్చేసరికి తను దాదాపు 45 సంవత్సరాల క్రితం అనుకోండి, నేను అప్పుడు చిన్నపిల్లని, ఆయన చెక్కలతో స్కూటీ విక్కీ అని ఉండేది, ఒక మోటార్ వెహికల్. ఆ విక్కీ లోపలికి రావడానికి అరుగులు ఎత్తు ఉండేవి, చెక్కలతో వేయించిన వాటిని వేసి రెడీగా పెట్టాలి. నాన్న వచ్చేసరికి నీళ్లు టీ రెడీగా పెట్టాలి. ఆయన స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొచ్చేవారు. అది తప్పకుండా నాతోని చదివించేవారు. పేపర్ చదివించడం. తర్వాత ఇంటి పనుల్లో మా ఇంటి సాంప్రదాయం ప్రకారం అమ్మ నెలసరిలో ఉన్నప్పుడు వంట బాధ్యత నాన్నది. అప్పుడు నాన్నకి సహాయంగా మేము ఉండేవాళ్ళం. నేను ఎక్కువగా ఉండేది. తర్వాత ముందు రోజు సాయంత్రమే పొయ్యిలన్నీ ఆలకడము, వాటికి ముగ్గులు పెట్టడం, కట్టెల పొయ్యి మీద వంట ఉండేది, ముగ్గులు పెట్టడము. తర్వాత ఆ గిన్నెలకి మట్టి రాసి తెల్లవారి మసి పట్టకుండా మట్టి రాసి రెడీగా పెట్టడం. ఎప్పుడు 2-3 సెట్లు రెడీగా పెట్టుకునేది. కూరగాయలు కట్ చేసుకోవడము. తర్వాత నాన్న పూజ చేసేటప్పుడు వంట ఏమైందో చూడమనేవాడు. ఉడుకుతుందా, నీళ్లు ఉన్నాయా లేవా అన్నంలో చూడమనేవాడు. ఇంకో పొయ్యిలో పోనీ వేసిన తర్వాత అది ఎంతవరకు ఉడికిందో చూసి చెప్పమనేవాడు. అట్లా అతను పని చేస్తూ మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ పెంచేవాడు. అంటే మమ్మల్ని ప్రత్యేకంగా అపురూపంగా పెంచినప్పటికీ ప్రత్యేకంగా ఏమి చూడలే. చాలా సహజంగా అన్ని పనుల్లో వాళ్ళతో పాటు ఇంట్లో రోజువారీ చేసే అన్ని కార్యక్రమాల్లో, అన్ని పనుల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు రేడియో ఇంట్రెస్ట్ అని చెప్పేసి నాకు ఒక చిన్న సపరేట్గా రేడియో కొనిచ్చాడు. తర్వాత ఇంటి పనులే కాకుండా ఎండాకాలం వచ్చింది అని అంటే హాఫ్ డే స్కూల్స్ అయిపోగానే మధ్యాహ్నం సైకిల్ తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళి, పొలంలో ఎంతమంది కూలీలు వచ్చిండ్రు, ఇప్పుడు కైకిలోళ్ళు అనేవాళ్ళు, కైకిలి వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడు అమ్మటాళ్ళకి ఎప్పుడు పోయినరు, పాలియాళ్ళకి ఎప్పుడు పోయినరు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, ఇవన్నీ నేను నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. నాన్న స్కూల్కి వెళ్ళేది. నేను ఎగ్జామ్స్ కాబట్టి ఆ స్కూల్లో ఉన్న పని పొద్దున ఇంటర్వెల్ వరకు అయిపోగానే వచ్చి బావి దగ్గరికి సైకిల్ మీద పోయి అవన్నీ సూపర్విజన్ చేసేది. అంటే ఇవాళ ఎంత పని నడిచింది, ఒకవేళ బావి ఉండేది, బావి పుడిక తీస్తే ఎంత మట్టి తీసిండ్రు, దరి దొరికిందా లేదా, నీటి ఊటలు పడ్డాయా లేదా చూసుకొని అవన్నీ నోట్ చేసుకొని, తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ ఎంతసేపటికి మళ్ళీ వస్తుంది. చిన్నపిల్లలకు పాలివ్వడానికి పాలియాల అని మధ్యాహ్నం పోయేవాళ్ళు. పోయి అంబటాలని ప్రొద్దున 10:30 అట్లా అంబలి తాగడానికి అన్నట్టు అట్లా అంబటాల పాలియాల అని ఇట్లా ఉంటుండే. ఆ టైంకి పోయి ఇంటికి వచ్చేవాళ్ళు ఆడకూలీలు. మళ్ళీ పొలానికి వచ్చిన టైం రాసి పెట్టుకోవడము. తర్వాత మక్క కంకులు కాసే కాలంలో మక్క కంకులు చూసుకోవడానికి జూలు తీయడము, అవి నాటేసేటప్పుడు సరిగ్గా లైన్లో నాటుతున్నారా లేదా చూసుకోమని ఇవన్నీ చెప్పి తను స్కూల్కి వెళ్ళేది. ఇవన్నీ చూసుకునేవాళ్ళం మేము. తర్వాత వేరుశెనక్కాయలు, అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంటి పనులే కాకుండా పొలంలో మేము చేయగలిగిన పనులు చూడాల్సిన, అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ సూపర్విజన్ కానీ మాకు నేర్పించేవాడు. తర్వాత వేసవి కాలంలో మాకు పెద్ద మామిడి తోట ఉండేది. వేసవి కాలంలో కొంచెం రాత్రి గాలి వచ్చింది అని అంటే పాత పళ్ళు అని రాలిపోయేవి, కాయలు పళ్ళు రాలిపోయేవి. ప్రొద్దునే 5:30కు లేపి సైకిల్ మీద బ్యాగ్ ఇచ్చి పంపించేవాడు. అక్కడ గడ్డ మీద రామయ్య ఉంటాడు, నువ్వు పోయి ఎన్ని పళ్ళు రాలినాయన్నో వాడు ఇస్తాడు తీసుకురా అని చెప్పేవాడు. అట్లా నేను మా తమ్ముడిని తీసుకొని మామిడి తోటకు పోయి ఏ చెట్టు కింద ఎన్ని పళ్ళు రాలినాయో చూసుకొని, ఆయన ఇచ్చే మా తోట కాపలా అన్నమాట తను. వాళ్ళ బావి మా తోట పక్కనే ఉండేది కాబట్టి తోట కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళు కాయలన్నీ ఇస్తే తీసుకురాగానే
తర్వాత చెక్కు తీసి టంకర గారికి ఎండలో పోయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎలా పెంచారు అనే దానికి ఈ ఉదాహరణలు చెప్తున్నా. ఎందుకంటే తను నిత్య వ్యవహారంలో రోజువారీ కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే అదే చదువు. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది అనే కాదు, ఒక పనిని పర్ఫెక్ట్ గా చేయడం. అది తోటకెళ్ళి కాయలు తేవడం కావచ్చు, పొలంకెళ్ళి పనిని సూపర్విజన్ చేయడం కావచ్చు, ఇంట్లో అన్ని అవసరాలని సమకూర్చడం కావచ్చు, పెరట్లో ఉన్న చెట్లను సాకడం కావచ్చు. అదే విధంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు అర్థం కాని విషయాలుంటే తను చెప్పేది. ఇంకా తను ఏదైనా పనిలో ఉంటే మా కజిన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతోని వాళ్ళ ఫ్రెండ్స్ తోని అట్లా చెప్పించుకునేది. మొత్తానికి ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణంలో కూడా క్లాస్ లో మొదటి స్థానంలో ఉండేదాన్ని. అయితే మొదలు లేదా రెండవ స్థానంలో ఉండేది. తర్వాత మా ఇంట్లో అందరము కలిసి పడుకునేవాళ్ళం. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెళ్ళు, నేను అందరం వరుసగా పడుకునేవాళ్ళం. ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు అంటే పెద్దనాన్న గాని మా అత్తమ్మ గాని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రాత్రంతా ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఆ ముచ్చట్లన్నింటినీ జాగ్రత్తగా వినేది. విని అన్ని విషయాలు మనసులో పెట్టుకుని దాచుకునేది, ఇవి ఎవరితో అనొద్దు అని అనుకునేవాళ్ళం. అట్లనే ఇంకా ఆధ్యాత్మిక చర్చలు చాలా జరిగేవి. మా పెదనాన్న ఇంటికి వచ్చినప్పుడు తను రాత్రంతా రాధాకృష్ణుడు, భాగవతము, ఇవే మాటలు, ఇవే ముచ్చట్లు జరిగేవి. ఇలా ఎట్లా జరుగుతుంది? దాంట్లో భాగంగా కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు మా వాళ్ళందరూ. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, నిశ్శబ్దాన్ని పాటించాలి, ముచ్చట్లు పెట్టొద్దు. ప్రతి నెల సత్సంగము అని జరిగేది, సంవత్సరానికి ఒకసారి గోకులోత్సవము అని జరిగేది. ఆ కాలంలో ఆ కార్యక్రమాలు అపురూపం, అద్భుతం. వాటి గురించి వర్ణించడానికి మాటలు లేవు. చిన్మయ మిషన్ ద్వారా స్టార్ట్ అయిన ఆ ప్రోగ్రాంలు, ఆ కార్యక్రమాలు ప్రజలందరినీ ఈ కాలంలో లాగా ఎక్కడంటే అక్కడ అప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవి కాదు. ఎక్కడో ఒక దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంది అని అంటే ప్రజలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ తిన్న విస్తార్లు మనమే తీయాలనేవాడు పెద్దనాన్న. ఎవరు తీసినా విస్తార్లు మనమే తీయాలి అని చెప్పి వాళ్ళని, భోజనం చేసిన వాళ్ళని, అన్నదానంలో భోజనం చేసిన వాళ్ళతో విస్తార్లు తీయనియకపోయేది. అన్ని స్లోగన్స్ రాసి పెట్టేది. నిశ్శబ్దాన్ని పాటించండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు, దైవ ధ్యానం చేయండి, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మాత్రమే జపించండి, ఎవరి గురించి కూడా చాడీలు మాట్లాడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు అని ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి, అంటే మామూలు జనాలకి కూడా అర్థమయ్యేటటువంటి స్లోగన్స్ ని తను క్లాత్స్ పైన, అప్పుడంటే పాంప్లెంట్స్ ఈ ఫ్లెక్సీ లేవు కదా, వాటిపైన పంచలు, పసుపు కలర్ పంచల పైన రెడ్ కలర్ పెయింటింగ్ తో రాసి ఆ మామిడి తోట ఉండేది. మామిడి తోటలో మధ్యలో కృష్ణ మందిరము, ఆ చుట్టంతా పెట్టించేవాడు. అలాంటి వాతావరణంలో మేమందరము చాలా, జీవితం అంటే నీతి, నిజాయితీ, నమ్మకం, మోసం చేయకుండా ఉండటం, భయం లేకుండా ఉండటం, ఇలాంటి ఒక సానుకూలమైన వాతావరణంలో మా బాల్యం అంతా గడిచింది. అలాగే మమ్మల్ని అందరినీ పెంచారు. తన పర అనే భేదం లేకుండా అలా సాగింది మా బాల్యం అంతా. అదేవిధంగా ముఖ్యంగా పెంపకం ఎలా ఉంది అంటే దానికి ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏం లేదు. సహజంగా వాళ్ళు చేసేటువంటి ఒక నియమబద్ధమైన వారి జీవన విధానంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. మమ్మల్ని కూడా అందులో పాల్గొని భాగస్వాములని చేశారు. రాత్రి పడుకునే ముందు అందరికి రాగి చెంబుల్లో నీళ్లు పెట్టాలి. ఒక్కరే పెట్టుకున్నాడు కాదు, అందరూ రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకోవాలి. ఎవరి పక్క బట్టలు వాళ్ళే వేసుకోవాలి. ప్రొద్దున లేవగానే వాళ్ళే తీసి జాగ్రత్తగా మర్చిపెట్టుకోవాలి. ఎవరికి సందూకలు అనేవారు. సందూకలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సందుక ఉండేది మాకు. ఎవరి సందూకలలో వాళ్ళ బట్టలు వాళ్ళే పెట్టుకోవాలి, జాగ్రత్తగా నీట్ గా పెట్టుకోవాలి, చంపిస్త్రీ చేసుకోవాలి, పెట్టుకోవాలి. తర్వాతి పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు పెట్టుకునే అల్మారాలు, ఎవరి అల్మారా తనబ్బి, అల్మారా కాదు తనబ్బి, ఆ తనబ్బిలో ఎవరి తనబ్బిలో వాళ్ళు పేపర్లు పరిచి నీట్ గా బుక్స్ పెట్టుకోవాలి. రాగానే హోంవర్క్ చేసుకోవాలి. ఒక పెన్ను పోగొట్టినా కూడా ఆయన
కఠినంగా శిక్షించేవాడు. ఒక వస్తువుని గనక మనం అజాగ్రత్తగా పోగొడితే, నేను ఒకసారి ఎల్లో కలర్ పెన్ను నాకు తీసుకొస్తే దాన్ని పోగొట్టిన వాటర్లో, ఆ రోజు నన్ను చాలా కొట్టాడు మా నాన్న. అంటే చాలా కఠినంగా శిక్షించాడు, నీకు ఇంత అజాగ్రత్త పెన్ను అని. అంటే వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉంటే చాలా శిక్షించేవాడు. మంచిగా ఏదైనా మంచిగా చేస్తే చాలా బాగా చేసినావని మెచ్చుకునేవాడు. పేపర్ చదివించేవాడు, పేపర్ చదవాలి, డిక్టేషన్ పెట్టేవాడు. హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో డిక్టేషన్ పెట్టి చదివించేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే మా అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పేవాడు. అలా కృష్ణానంద స్వామి అంటే పూర్వాశ్రమంలో మా బంధువులు వాళ్ళు తర్వాత వారు యతి పరంపరగా మారింది ఆ కుటుంబము. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లా మమ్మల్ని మంచిగా అంటే పాజిటివ్గా పరిచయం చేసేవాడు. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు, యతుల స్వామీజీలు, యతుల యొక్క సాన్నిధ్యంలో నిత్యం ఎక్కువగా శ్రీరామయజ్ఞం, చండీ హవనాలు, దేవతారాధనలు అది ఉంటూనే ఇటు స్కూల్ చదువు, అట్లా మమ్మల్ని వారికి అడుగుజాడల్లో మమ్మల్ని పెంచారు. అయితే అది ఆతరం పెంపకం. అయితే ఇంకా కుట్లు అల్లికలు సెలవులు వచ్చింది అంటే పక్కన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని చూసినా అంటే అది నాకు రావాలి అని ఆసక్తి ఎక్కువ ఉంటుండే. దాన్ని గమనించి నేను ఏది నేర్చుకుంటా అన్నా, ఏది కుట్లు, అల్లికలు, పాటలు, సంగీతము, పుస్తకాలు అయితే నేను పొలానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చాడు. అప్పుడే నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగలు నాకు 8వ తరగతిలోనే పరిచయం చేశాడు మా నాన్న. మాకు ఇంగ్లీష్ చెప్పే టీచరు తను మా ఊర్లోనే ఉండేది. మాకు వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండేది. మీ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి, తీసుకురండి సార్ అని అంటే విశ్వనాథ్ సత్యనారాయణవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు, గణపతి, సాక్షి వ్యాసాలు ఇవి తీసుకొచ్చాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, అయినా నేను చదివాను. నాకు ఆ భాష అప్పుడు అర్థం కాకపోయినా కూడా చదవడం అనేది ఒక ఆసక్తిని పెంచింది దాంట్లో. తర్వాత ఇట్లా ప్రతి క్షణం తన కనుసన్నల్లో ఉండేటట్టుగా మేము స్వతంత్రంగా ఎదిగే అవకాశాన్ని ఇస్తూ తన కనుసన్నల్లో మమ్మల్ని ఉండేలా చూసుకున్నారు మా నాన్నగారు. మా జీవితంలో మా అమ్మ కొంచెం చెవులతోని ప్రాబ్లం ఉండడం వల్ల ఆమె మాకు భోజనానికి ఏ లోటు లేకుండా 3 పూటలు మంచి కరెక్ట్గా వంట చేసి పెట్టేది. కానీ మిగతా విషయాల్లో ఆమెతో మేము షేర్ చేసుకునే అవకాశం లేకపోవడం ఒక దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆడపిల్లలకు తల్లి అవసరం అనేది చాలా ఉంటుంది. కానీ ఆ విషయంలో కొంచెం మేము ఇబ్బంది పడ్డాం. అయినా అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే స్వతంత్రత ఉండేది. అట్లానే నాన్న అంటే మా ఫ్రెండ్స్ అందరికి చండశాసనుడు, అమ్ము వీళ్ళ నాన్న చండశాసనుడు అని మమ్మల్ని అనేవారు. అయితే నాన్నని ఇట్లా అంటున్నారని మేము బాధపడేది. కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచాలని చూసేవాడు. అట్లానే నాకు ఊర్లో స్నేహితురాలంటే మా బాబాయ్ కూతురు. తనతోని మాత్రం ఆడుకొనిచ్చేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, తను మా ఇంటికి వచ్చిన ఒక్కో రోజు మేము ముగ్గురం ఒకే ఇంట్లో కలిసి మేము 3 రోజులు నేను మా ఫ్రెండ్ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ పక్క ఇల్లు అయినప్పటికీ ఒకరింట్లోకి ఆ ఇంట్లోనే ఉండేది. పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ 3 రోజుల వరకు చుట్టాల ఇంటికి పోయినట్టు ఆ ఇంట్లోనే ఉండేది. మా ఇంటికి రాకపోయేది నేను. తను కూడా అంతే, మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయేది. అట్లా మేము ఒక ఆత్మీయమైన ఒక అద్భుతమైన వాతావరణంలో మా బాల్యం గడిచింది. ఇంకా ఇది మా పెంపకం విషయం. అయితే మేము పెంచిన విధానంలో మేము అంత సహజంగా పెంచలేదు మా పిల్లల్ని. ఎన్నో ఒత్తిడులు వాళ్ళకి. నేను ఉద్యోగస్తురాలని కావడం వల్ల నేను ఇంటికి వచ్చేసరికి పాపం వాళ్ళు ఇంటి ముందర బిక్కుమనుకుంటూ ఎదురు చూడటం. వాళ్ళ ఇంటికి రాగానే అమ్మ అని రాకుండా నేను వాళ్ళ స్కూల్ టైమింగ్స్, నా స్కూల్ టైమింగ్స్ సరిగ్గా సెట్ కాక వాళ్ళు 1/2 అవర్ ఇంటికి వచ్చి బ్యాగులు ఇంటి ముందు పెట్టి అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడము. పొద్దున హడావిడిగా భోజనము, మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నం అక్కడే తినేది. సాయంత్రము ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించే అవకాశం ఉండకపోయేది. ఎందుకంటే
అప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పని మనిషిని కానీ చాకలామెని కానీ ఎవరిని పెట్టలేదు. కాబట్టి ఇంటి పని, పిల్లల పని అవన్నీ అది రోజువారీ కార్యక్రమాలే ఉండడం వల్ల వాళ్ళ హోంవర్క్ సరిగ్గా చేయించలేకపోయింది. చేసుకోమని చెప్పేది కానీ చేయించలేకపోవచ్చు. వాళ్ళు ఏదో రాసుకుందరు, చదువుకుందరు. కానీ పండుగలు అన్నీ మొత్తానికైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళకి అందించలేకపోయామని చెప్పొచ్చు. ఒక రొటీన్గా టీవీ చూడడం, పిల్లలతో ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఇలాంటి యాంత్రికమైన జీవితమే వాళ్ళకి గడిచింది. ఎప్పుడైనా నాకైతే అసంతృప్తి ఉంది. పిల్లల్ని నేను సరిగ్గా అంటే ఒక 17-8 సంవత్సరాల వరకు బాగానే ఓపిక ఉండేది. ఆ తర్వాత అంత ఓపిక ఉండకపోయేది. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ నాకు అలసట ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఒకటి పిల్లలకి నాకు ఏదైనా వాళ్ళు షేర్ చేసుకునే స్వతంత్రాన్ని మాత్రం ఇచ్చాను. తర్వాత సహజంగా నేను అమ్మను కాబట్టి అమ్మలకు లాలన ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ భయపడకపోయేది. కానీ వాళ్ళను జాగ్రత్తగానే పెంచానని అనుకుంటున్నాను. వాళ్ళైతే కల్మషం లేని పిల్లలు, మా పిల్లలైతే కల్మషం లేని పిల్లలు. చాలా తర్వాత వాళ్ళంతలా వాళ్ళే సమాజాన్ని, మనుషుల్ని అర్థం చేసుకున్నారు. రొటీన్ గానే మేము పెరిగినంత సహజంగా వాళ్ళు పెరగలేదు. ఇది మాత్రం అంటే అప్పుడు మేము పిల్లల్ని పెంచేటప్పుడు ఇది మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ విషయం. ఇలా చేసేది ఉండే, ఇట్లా ఉంటే బాగుంటుండే. వాళ్ళని హోంవర్క్లు సంగీతం నేర్పిద్దామని అంటే మా అమ్మాయికి సంగీతం నేర్పించాలని ఉండేది, మా అబ్బాయికి కరాటే నేర్పించాలని ఉండేది. కానీ ఏది కూడా నాకు సాధ్యపడలేదు. ఇల్లు, ఉద్యోగము ఈ రెండింటిని చూసుకోవడం వల్ల వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అనేదే ఉంది. మా అమ్మా నాన్నలు నన్ను పెంచినట్టుగా నేను వాళ్ళని పెంచలేదు అనే ఒక అసంతృప్తి మాత్రం ఉంది. ఆ రిగ్రెట్ అంటే దాన్ని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అంతానే మా పిల్లలు మంచివాళ్ళే. అమ్మాయి MBA చేసింది, పెళ్ళైపోయింది, US లో ఉంది. అబ్బాయి బీటెక్ అయిపోయింది, చదువుతున్నా. వాడు ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తి. సహజమైన బాల్యానికి వాళ్ళని దూరం చేశామేమో, మా ఊర్లోనే మేము ఉంటే బాగుండేది అని అనిపించేది. కానీ ఊర్లో ఉండలేని పరిస్థితి. ఊర్లో ఎవరు లేరు. మేము చిన్నప్పటి నుంచి తరతరాలుగా కలిసిన ఏ కుటుంబము ఊర్లో లేదు. అదొక పెద్ద బలహీనతగా, సమాజ బలహీనత. అది మా బలహీనత కాదు. మా చిన్నప్పుడు మా వాడలో ఉన్న వాళ్ళందరూ ఒక 4-5 తరాల నుంచి కలిసి ఉన్న కుటుంబాలు అవి. అలాంటి స్నేహ వారసత్వం ఉన్న కుటుంబాలు లేకపోవడం, మేము ఊర్లో వెళ్ళి ఉండలేని పరిస్థితులు, నీళ్ళ కరువు, పని దొరకకపోవడం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉండలేని చదువుల కోసం అని అదని ఎండమౌల కోసం పరిగెత్తినట్టే అయింది జీవితం తప్ప సంతృప్తికరమైన జీవితం మాత్రం పిల్లల విషయంలో నాకు దొరకలేదు. కాకపోతే మా పిల్లలు మంచివాళ్ళు. ఎలాంటి దుర్గుణాలు కానీ దురలవాట్లు కానీ లేకుండా బాగానే ఉన్నారు. ఇక ముందు తల్లిదండ్రులకు, పిల్లల్ని పెంచబోయే తల్లిదండ్రులకు నేనిచ్చే సూచన ఏంటిదంటే, వారిని సహజంగానే పెంచాలి. మన నిత్య వ్యవహార జీవితంలో వాళ్ళని భాగస్వాములను చెయ్యాలి. ఒకరోజు మనం లేకపోయినా వాళ్ళు ఉండగలగాలి. వాళ్ళంతలా వాళ్ళు ఇల్లంతా చక్కదిద్దుకొని అమ్మ లేకపోయినా అమ్మ ఉన్నట్టుగా ప్రతిరోజు ఇల్లు ఊడవడం, దగ్గర నుంచి గడప గడగడం, వాకిట్లో ముగ్గు పెట్టడం, దేవుడి గుడిలో దీపాలు పెట్టడం, చిన్నగా ఎంతో కొంత వంట చేయడం, ఇంటిని మేనేజ్ చేయడం అనేది వచ్చి ఉండాలి. అమ్మో మా పిల్లలకు టైం లేదు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు రాసుకోవాలి. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు, ఇది కూడా చదివే. దానికోసం ఇప్పుడు కోర్సులు ఉన్నాయి.
ఏది హోమ్ సైన్స్లో చైల్డ్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, హోమ్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సులు వాటికి ఇవన్నీ మనకు సహజంగానే రావాలి. ఒక పిల్లి, ఎలుక, మనం రోజువారీ చూసే జంతువులు ఇవి, కుక్క, ఇవి ఏ స్కూల్లో చదువుతున్నాయని వాళ్ళకి అన్ని జాతికి ఉండాల్సిన అన్ని స్కిల్స్ వాళ్ళకు ఉంటున్నాయి, వాటికి ఉంటున్నాయి. ఒక పిల్లికి ఎంత స్కిల్ ఉండాలనో అన్ని స్కిల్స్ ఆ పిల్లికి ఉంటున్నాయి, కుక్కకు ఎంత ఉండాలనో ఆ స్కిల్స్ ఉంటున్నాయి. కానీ మనిషికి ఉండాల్సిన స్కిల్స్ కోసము బయట ప్రపంచానికి ఎక్కడికో ఎండమావులకు వెళ్తున్నట్టు ఉన్నది. ప్రజలందరూ మృగతృష్ణతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కుటుంబము అనేది చాలా పటిష్టంగా ఉండాలి అంటే పిల్లల్ని తల్లిదండ్రులు కుటుంబంలో ఇన్వాల్వ్ చేయాలి పనుల్లో, పెద్దవాళ్లతో సమానంగా. అసలు పిల్లలు ఎలా ఉండాలని పెద్దవాళ్ళు అనుకుంటున్నారో అలా ఫస్ట్ పెద్దవాళ్ళు ఉండాలి. అరే 5 గంటలకు లేచి చదువుకో అని చెప్పి తను 8 గంటల దాకా పడుకోవడం కరెక్ట్ కాదు. 5 గంటలకు పిల్లవాడు లేచి చదువుకుంటున్నాడు అంటే తల్లిదండ్రులు కూడా లేచి కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాన్ని సమకూర్చాలి. వాళ్ళు చదువుకున్నంతసేపు వీళ్ళు కూడా ఏదైనా ఒకటి చదువుకోవాలి. తర్వాత కలిసి మొహం కడుక్కోవాలి, కలిసి టీ తాగాలి, కాఫీ, పాలు ఏదైనా సరే కలిసి స్నానాలు కూడా వెంట వెంట చేయాలి. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయడం, తర్వాత కలిసి టిఫిన్ చేయడం, తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళడం, మళ్ళీ రాగానే ఇంట్లో అన్ని పనులు అందరూ కలిసి చేయడం, పిల్లలు పెద్దవాళ్ళు కలిసి చేయాలి. ముందు ఇంటి పనిని జాగ్రత్తగా చేసుకునేలా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఈనాటి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఇది ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. చదువు ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళకు ఉన్న నైపుణ్యాలని బట్టి ఈ కాలంలో ఏ వృత్తి అయినా ఏదైనా సరే పిల్లలకి తొందరగానే వస్తుంది. ఐక్యూ లెవెల్స్ చాలా ఉంటున్నాయి, తొందరగా నేర్చుకుంటున్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా కుటుంబ నిర్వహణనే. కాబట్టి నేను చెప్పే భవిష్యత్తు తల్లిదండ్రులకి సూచన ఏంటిదంటే కుటుంబ నిర్వహణ అనేది పిల్లలకి తప్పనిసరిగా నేర్పించాలి. బంధువులను ఆదరించడం, వృద్ధులైన మాతామహులు, పితామహులను సేవ చేయటం, అదేవిధంగా చిన్నవాళ్లను ప్రేమగా చూడటం, ఇంట్లో విసుగు లేకుండా ఎవరితోనైనా కూడా సేవ చేయటం, నేను చదువుకుంటున్నా నాకు పనున్నది ఇట్లాంటి మాటలు కాకుండా చదువుకున్నా ఏం చేసినా ఇంటి పని తన రూము శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బట్టలు మురికిగా లేకుండా ఉండటం, తను డిసిప్లిన్గా ఉండడం, తన ప్లేట్ తను తీసుకోవడం, తన టీ గ్లాస్ తన సింక్లో వేయటం, తీసిన వస్తువు తీసినట్టు. ఉదాహరణకి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కొని తిని మళ్ళీ కుర్చీని అలాగే వదిలేసిపోకుండా మళ్ళీ కుర్చీని దగ్గరకని అక్కడ శుభ్రం చేయడం. అది వెంటనే చేసే ఏ పనైనా 1 నిమిషంలో అయిపోతుంది. ఆ 1 నిమిషం పనిని కనుక పెండింగ్ లో పెడితే 3 రోజులు అవుతుంది. ఇన్న సూత్రాన్ని ఎప్పటికప్పుడే చేయాలి. గాంధీ గారు అన్నట్టు ఏ పని ఎప్పుడు చేయాలి, వెంటనే చేయాలి. అప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి. ఏ పనిని కూడా వాయిదా వేయకూడదు అనే సూత్రాన్ని పిల్లలకి బాగా అలవాటు చేయాలి. ఇక సాధారణంగా ఒకవేళ పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం టీవీ పెట్టొద్దు. టీవీ చూడాలనుకుంటే అందరూ కలిసి చూడాలి, అందరూ కలిసి చూడగలిగేవే చూడాలి. తర్వాత ఈ అనవసరమైన రాజకీయ డిబేట్లు, మనిషిని పక్కదో పట్టించే చర్చలు, ఇవి పిల్లలకు అస్సలు తెలియనివ్వద్దు. ఒక ఏజ్ వచ్చే వరకు, అంటే వాళ్ళు ఓటు వేసే హక్కు వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళను ఏదైనా ఆధ్యాత్మిక వాతావరణానికే దగ్గరగా ఉంచాలి. దైవభక్తి ఉన్నవాడికి తప్పకుండా దేశభక్తి ఉంటుంది. దైవభక్తి, దేశభక్తి ఉన్నవాడు తప్పకుండా కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. తప్పనిసరిగా చిన్ననాడే రామాయణాన్ని నేర్పించాలి. భారతం వద్దు, రామాయణమే. రామాయణాన్ని మాత్రం తప్పనిసరిగా 11 ఏళ్ల లోపల 12 ఏళ్ల లోపల లవకుశులకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఏ వయసు వరకు కంఠస్థం చేయించిండో అదే వయసు వరకు రామాయణాన్ని తప్పనిసరిగా పిల్లలకి అర్థమయ్యేలా వివరించాలి. రామాయణంలో ఉన్న విలువలని, అనుబంధాలని, కుటుంబ పటిష్టతను, నీతి నియమాలను, ధర్మాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పాజిటివ్లో చెప్పాలి. జాబాలి
రామాయణంలో జాబాలి రాముణ్ణి ప్రశ్నిస్తాడు. రాముని యొక్క తత్వాన్ని, రాముని మతాన్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పటికీ రాముడు ఏ రకంగా అతన్ని సమాధానపరిచాడో అలాంటి తత్వాన్ని పిల్లలు అలవర్చుకునేలా ప్రోత్సహించాలి. భారతం నేర్పొద్దు. భారతం పెద్దగా అయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు బుద్ధి వికసించి వ్యక్తిత్వ వికాసం జరిగిన తర్వాత మహాభారతాన్ని వాళ్ళు చదువుతారు. అది పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది. నా అభిప్రాయం అది. భాగవత కథలు చెప్పాలి. ముఖ్యంగా రామాయణ భాగవతాలను పిల్లలకి బాగా పరిచయం చేయాలి. ఆ కథల్ని చెప్పాలి. తద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలిచే ప్రయత్నం చేయాలి. ఈ పోటీ ప్రపంచంలో పిల్లవాడు పక్క వాళ్లతో పోటీ పెట్టుకోవడం కాకుండా తను చదువుతున్న పుస్తకాలతో పోటీ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. పక్కవాడికి 100కి 99 మార్కులు వచ్చినాయి, నాకు 100 మార్కులు రావాలి అనే పోటీతత్వాన్ని పెంచకుండా, పోటీతత్వం ఉండాలి కానీ పోటీ దేంతో పెట్టుకోవాలి? సబ్జెక్టుతో పోటీ పెట్టుకోవాలి. ఒక రామాయణ పుస్తకం ఉందనుకోండి, ఆ రామాయణం తనకి ఏమీ రాదు. రామాయణంలో అన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఆ మ్యాటర్స్ నాకు రావాలి అని రామాయణంతో కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఒక కోర్స్ ఉంది, ఈ మధ్యలో టెక్నికల్ కోర్సులు చాలా వస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సులు, టెక్నికల్ కోర్సులు, ఏదైనా సరే తను ఎంచుకున్న కోర్సుతో కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఆ కోర్స్ అక్కడ మనల్ని ఓ మెట్టు పైన కూర్చుండి మనల్ని వెక్కిరిస్తుంది అనుకోవాలి. ఆహా, నువ్వు అక్కడ కూర్చున్నావా, చూడు నేను నిన్ను ఎట్లా సాధించుకుంటాను అని అట్లా కాంపిటీషన్ పెట్టుకోవాలి. కానీ పక్కవాడు నేర్చుకున్నాడు కాబట్టి నేను నేర్చుకోవాలి, పక్కవాడు చేసిండు కాబట్టి నేను చేయాలి అనే ఇలాంటి తత్వాన్ని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించొద్దు. పోటీతత్వం ఉండాలి కానీ స్పర్ధతో కూడిన పోటీ కాదు, శ్రద్ధతో కూడిన పోటీ ఉండాలి. అట్లా తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని పెంచాలి అంటే, ముందు వాళ్ళు రామాయణాన్ని బాగా అర్థం చేసుకొని రాముడు, కౌసల్య, దశరథుడు, జనక మహారాజు ఆడపిల్లల్ని ఎలా పెంచాడో, దశరథ మహారాజు మగపిల్లల్ని ఎలా పెంచాడో అలా పెంచాలి. జనక మహారాజు పెంపకం చాలా అద్భుతమైంది. అవన్నీ నేను తల్లిగా ఉన్నప్పుడు, నా అనుభవంలో చెప్తున్నాను, నేను తల్లిగా ఉన్నప్పుడు చాలా చిన్న వయస్సు నాది. ఎందుకంటే 20-21 సంవత్సరం వరకు 2 పిల్లలు పుట్టినరు. వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద నాకే సరైన క్లారిటీ లేకుండే. తర్వాత నేను పెద్దదాన్ని అయ్యి అన్ని విషయాలు తెలుసుకునేసరికి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే రామాయణాన్ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. పిల్లలకు రాముడి కథలు, భాగవత కథలు నేర్పించాలి. వాళ్ళని మన ఉత్కృష్టమైన గొప్పనైనటువంటి సంస్కారం గల మన జీవన విధానాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. క్లాస్ పుస్తకాలు, క్లాస్ చదువులు అవన్నీ తర్వాత. ఈ రకమైన సంస్కారం వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు చదివే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఐఐటీలు కానీ, లేదా ఇంకే కోర్సులైనా సరే చాలా సునాయాసంగా అలవోకగా నేర్చుకోగలుగుతారని నా ప్రగాఢమైన విశ్వాసం. నా అభిప్రాయాన్ని అడిగి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి నండూరి రామ్మోహన్ రావు బాబాయ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నేటి మన విద్యా విధానంలో ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యకి మనం చాలా మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేయటం, అలాగే తన మాతృభాషలో తనకు ఆ విషయాలు తెలియచెప్పటం. ఎందుకంటే ఆ భాషకి అతను అలవాటు పడి ఉంటాడు. అతనికి ఏదైనా అవగాహన చేసుకుందికి ఆ మాతృభాష ద్వారా మనం తొందరగా విషయాల్ని అతనికి అవగాహన జరిగేలాగా చేయగలుగుతాం. అందుచేత అలాగే మాతృభాషకి సంబంధించినటువంటి వర్ణమాల, గుణింతాలు, తర్వాత అంకెలు, మనం ఈ లెక్కలకి సంబంధించినటువంటి టేబుల్స్ అంటే ఎక్కాలు, ఇంకా ఏంటంటే కలపటం, తీసివేయటం, గుణకారం, భాగారం, ఇవి నేర్పించినట్టయితే
వాటి పట్ల బాగా వాటికి వాళ్ళ చేత అవి సాధన చేయించి అవి స్పష్టంగా వచ్చినట్లు చేస్తే తర్వాత ఏంటంటే మాధ్యమిక స్థాయి అంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ మధ్య మిగిలిన విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పరిచయం చేయొచ్చు. ఇంచేత 1 నుంచి 5వ క్లాస్ వరకు వాళ్ళకి ముందు వీటి పట్ల సుస్పష్టంగా ఈ వాళ్ళకి తప్పు లేకుండా రాయటం, చక్కగా మంచి శతక సాహిత్యం, పద్యాలు అవి వాళ్ళు పాటలు అవి వల్లివేయటం నేర్చుకోవటం, అలాగే రోల్ ప్లేలు చేయించటం వాళ్ళ చేత చిన్న చిన్నవి, వాళ్ళ పరిసరాలు వాళ్ళ క్లాస్ రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం, వాళ్ళ ఇంట్లో ఎలా శుభ్రంగా ఉంచుకోవడము అన్నీ, అలా వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు, తర్వాత తోటి విద్యార్థుల పట్ల అభిమానంగా ఎలా ఉండటమో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రోల్ ప్లే చేయించి నేర్పించవచ్చు మనం. ఈ రకంగా జపాన్లో చేస్తున్నారు. దానికి పెద్ద ఖర్చు ఏమి ఎక్స్ట్రాగా మనకు అయిపోదు, వేరేగా ఏమీ ఖర్చు కాదు. అంచేత ఏంటంటే వాటి పట్ల మనం దృష్టి పెట్టాలి. ఇతర దేశాల్లో ఎన్నో దేశాల్లో ఇటువంటి విద్యా విధానాలలో చక్కగా పిల్లలు వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళ మాతృభాషలో సమాజంలో వాళ్ళు బతకటానికి అంటే సామరస్యంతో తోటి వ్యక్తులతో సామరస్యంతో బతకడానికి అవసరమైన ప్రతి విషయాన్ని కూడాను ఇంట్లో కానీ బయట కానీ ఏ రకంగా వాళ్ళు ఏం చెయ్యాలి అనేది చక్కగా ప్రాథమిక స్థాయిలో నేర్పుతున్నారు వాళ్ళు. అంతకంటే మనం ఏమో అద్భుతాలు చేసేసి వాళ్ళకి అప్పుడే 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ నేర్పించేసి మిగిలిన ఏవేవో నేర్పించేసి ఇవన్నీ చేయవసరం లేదు. ముందు మా పూర్వం రోజుల్లో ఏం చదివేవాళ్ళం, చక్కగా బాలశిక్ష చదువుకునేవాళ్ళం. బాలశిక్ష చదువుకుంటే బాలశిక్షలో ఉన్నవన్నీ కూడా 5వ క్లాసు స్టేజ్ వచ్చేసరికల్లా బాలశిక్షలో ఉన్నవి చదవడం అవి చాలా చక్కగా వచ్చేసేది, చక్కగా రాయటం వచ్చేది. ఆ పని మనం ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు అన్ని రకాల వాచకాలని ఇవని అవని ప్రింట్ చేసి వాటి నిండా ఎన్నెన్నో తప్పులు, ఈ తప్పులు తరకలతో వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? తర్వాత ఇక స్కూల్స్లో కానీ ప్రధాన కూడలిలో కానీ మన మాతృభాషకి సంబంధించిన వర్ణమాల ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీల్ని వాటిని ఏర్పాటు చేసి లేకపోతే గోడల మీద వాటి మీద చక్కగా మన మాతృభాషకి సంబంధించినటువంటి వర్ణమాలని మన అక్షరాలన్నీ మన రాష్ట్రంలోని మనం కనుక రాసి ఉంచితే ప్రతి వాళ్ళకి ముందు అక్షరాలు పరిచయం అవుతాయి. తెలుగు భాష ఆ రకంగా ఎక్కడికి పోకుండా ఉంటుంది. తెలుగులో ఒక 2 గుణింతాలు చక్కగా వర్ణమాల ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్రంలో అవకాశం ఉన్న చోట ప్రతి ప్రధాన కూడలిల్లోని గోడల మీద అయితే అవుతుంది. ఎంత అయిపోతుంది దానికి ఎక్స్ట్రాగా డబ్బులు. ఇవాళ మనం ఈ తప్పులు తడకలు టెక్స్ట్ బుక్లు ఇది చేసి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎంతో అనవసరంగా చాలా వృధా చేసుకుంటున్నాం. దాని బదులు ముందు మన మాతృభాషకి సంబంధించిన వర్ణమాల ఒక 2 గుణింతాలు ఆ ఒత్తులు తెలియజేస్తున్నాం. తర్వాత ఏంటంటే వీటిని ప్రధాన పార్కుల్లో పెట్టించండి, జంక్షన్లలో పెట్టించండి. తర్వాత ఏమో పిల్లలకి స్కూల్స్ లో గోడల మీద రాసి ఉంచండి. చూడగా అవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే మనసుల్లో ముద్రించుకుపోతాయి. ముద్రించుకుపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వాటిని ఎలాగ వాడాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఈ బాలశిక్ష చదివించుతూ ఉంటే ఆ అక్షరాలు ఈ బాలశిక్ష అందులో గుణింతాలు ఇవన్నీ ముందు 5వ క్లాస్ అయ్యేసరికి వాడికి శుభ్రంగా చక్కగా తప్పులు లేకుండా స్పష్టంగా చదవటం వచ్చేస్తుంది. చదవడం ముందు వాళ్ళకి అలాగే 5వ క్లాస్ వరకు చిన్న చిన్న విషయాలు వాళ్ళ చేత మాట్లాడిపించాలి. కథలు వాళ్ళకి వాళ్ళు చూసిన దాని గురించి వాళ్ళని ఏదో చెప్పమన్నా వాళ్ళు ఏదో చెప్తారు చిన్న కథ. ఆ కథ అలాగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు చూసి దానికి స్పందించడం అనేది వస్తుంది. ఈ రోజు చూస్తే నిజంగా డిగ్రీ స్థాయిలో పిల్లలు కూడా చూసి దాని గురించి ఏదైనా 2 ముక్కలు మాట్లాడమంటే మాట్లాడలేకపోతున్నారు. అటువంటిది ఈ రోల్ ప్లే చేయించడం ద్వారా వాళ్ళకి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఇవి మనం వాళ్ళని చూసిన దాని పట్ల స్పందనలు అనేది కలిగేలాగా మనం చేయగలం. వ్యక్తి అనేవాడు తన చుట్టూ ఉన్న పరిసరాలను చూసి స్పందించడం నేర్చుకుంటే తనంతకనే అన్ని విషయాలు అవగాహన చేసుకుంటాడు. అతనికి ఆసక్తి కలుగుతుంది వాటి పట్ల. కలిగి దీని గురించి నేను ఏం చేయాలి, ఇది ఎలా ఉంది, దీన్ని ఫర్దర్గా మనం దీన్ని అంటే ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎదిగే క్రమంలో కలుగుతాయి. మనం అది లేకుండా చేస్తున్నాం ఈ రోజుల్లో. మనం ఏదో చూడమంటాం, వాడిని అది కంటస్థ పెట్టిమంటాం, వాడిని వచ్చేసి వాడి చేత అది ఇంపోజిషన్ 100 సార్లు రాయించడం అన్నీ తప్పులే. ఇది ఈ రకంగా మనం జాతీయ స్థాయిలో ఉండేటటువంటి మనకి విద్య కోసం బడ్జెట్ లో ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వృధా అయిపోతున్నాయి. ఎవ్వరికి ఏమీ రావటం లేదు.
ఇది కాదు మనం చేయవలసింది. మనం ప్రాథమిక విద్యని చాలా పూర్తిగా దాన్ని మనం మూలాల దగ్గర నుంచి దాన్ని మనం మార్చి మెరుగుపరుచుకోవాలి. ముందు ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బోధన అనేది మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనం విద్యాపరంగా ఆశించిన ఫలితాలని సాధించలేము. ప్రాథమిక స్థాయిలో పిల్లలకి వాళ్ళకి తెలుగు భాష మాతృభాష ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే దాంతో పరిచయం ఉంటుంది. వాళ్ళకి తెలిసిన భాషలో ముందు వారి చుట్టూ ఉండే ప్రపంచాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తే మనం బాగా తొందరగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, చక్కటి అవగాహన వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలకి మాతృభాషలో బోధన చేయడం అనేది చాలా అవసరం వాళ్ళకి. ఎందుకంటే ఇళ్లలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండరు. అలాగే ఇంగ్లీష్లో వాళ్ళకి రాని భాషలో చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ భాష రాకుండా అటు తెలుగు సరిగా రావటం లేదు, ఇటు ఇంగ్లీషు సరిగా రావటం లేదు, రెంటికి చెడిన రేవడలు అవుతున్నారు. ఈ పరిస్థితిలో మనం వాళ్ళని పంపించేసి ఒక్కొక్కసారి ఏమిటంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఏమిటి, నిజానికి కాలేజీ లెవెల్లో కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా క్లాసుల్లోని తెలుగు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరిని కలిపి పెట్టేసి 40 మంది 60 మంది 80 మంది 100 మందిని కూడా పెట్టిన క్లాసులు ఉన్నాయి. నేను ఆ స్థాయిలో బోధన చేశాను కాబట్టి నాకు తెలుసు అందులో ఉండే లోటుపాట్లు. అటువంటప్పుడు ముందు భాష రాదు, వాళ్ళకి వ్యక్తీకరణ లేదు, అవగాహన ఉండదు. ఏమాత్రం భాష వ్యక్తీకరణ అవగాహన ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అర్థం చేసుకోవడం కష్టం. అలాంటిది ఆ సబ్జెక్టుల పట్ల వాళ్ళకి ఆసక్తి లేని వాళ్ళని కూడా పేరెంట్స్ లేకపోతే పీర్ ప్రెషరు ఏదో రకంగా మొత్తానికి వాళ్ళని ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపుల్లో బైపీసీ గ్రూపుల్లోకి పంపించేసరికి వాళ్ళు ఏంటంటే ఆసక్తి లేని పిల్లలు క్లాసుల్లో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళకి మనం చెప్పేదాని మీద దృష్టి ఉండదు, వినరు, క్లాసులో గోలే. వాళ్ళు అర్థం కాని విషయం చెప్తూ ఉంటే పిల్లలు అల్లరి చేస్తారు. ఇంకా రెండో విషయం ఏంటంటే, నేను నిజానికి చెప్తున్నాను, ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన పిల్లలకి కూడా వాళ్ళకి కనీసం భాగారం గుణకారాలు రావు. వాళ్ళని కూర్చోపెట్టి ముందు వాళ్ళకి అవి నేర్పుకుంటాం. తర్వాత వాటి కోసం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మిగిలిన సిలబస్లో ఎలా కవర్ చేసుకుంటాం, అది అలా ఉంచితే. ఇంకొకటి ఏంటంటే, ఈ సెకండరీ స్థాయిలో ఉండేటటువంటి పిల్లలకి వాళ్ళకి ముఖ్యంగా ఏ విషయాలు మీద ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టాలి బాగా, మ్యాథమెటిక్స్. ఎందుకంటే లెక్కలు లేకుండా ఏ సబ్జెక్టు కూడా మనకి ఈ రోజుల్లో మనం నేర్చుకోవడానికి కుదరదు. సో కావాల్సినటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ వాళ్ళని బాగా డ్రిల్లింగ్ చేయించాలి. అది ఈ రోజుల్లో జరగటం లేదు. అలాగే ఇంకా తెలుగు అయితే అసలు ఎన్ని తప్పులో మనం వాటిని సరిగా వాళ్ళు చదవలేరు. కనీసం వచ్చి బాబు ఈ పుస్తకం చదువు, ఇది ఇందులో ఏముందో ఈ పారాగ్రాఫ్ చదువంటే వాళ్ళు చదవలేరు. ఏ భాషలో ఇంగ్లీష్లోనే ఉన్నది చదవలేరు, తెలుగులోనే ఉన్నది చదవలేరు. అంటే ముందు వాళ్ళకి రీడింగ్, రైటింగ్, కాంప్రిహెన్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ కూడా మనం తరోగా వాళ్ళకి సెకండరీ లెవెల్లో ఉండే పిల్లలకి మనం చేయించిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి ఎటువంటి సబ్జెక్టులు పట్ల ఆసక్తి ఉందో చూసి అందులోకి పంపిస్తే కొంచెం దాని మీద దృష్టి పెట్టి చదువుతారు. లేని పక్షంలో మేము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటే సబ్జెక్టు కాదర్రా, మిగిలినవి ఇలా సామాజిక శాస్త్రాలు భాషలు ఇలాంటివన్నీ ఉన్నాయి, అవి కూడా చదవచ్చు అంటే అవి చదివితే మాకేం ఉద్యోగాలు వస్తాయండి అంటారు. మరి ఏం చదివినా ఇంకేమీ రాదు, ఈ బైపీసీ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే మాత్రమే రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి అన్న భావనలో వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇతరత్ర వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్స్ తప్ప ఇతరత్ర ఎటువంటి సామాజిక అంశాలు కానీ, భాష మీద పట్టులేక సాహిత్యపరమైనటువంటి అంశాలు కానీ అటువంటి వాటి పట్ల అసలు ఆసక్తి లేదు. అందులో వాళ్ళకి ఏమాత్రమూ అవగాహన లేదు.
ఈ ప్రతిదీ ఫంక్షనల్ ఇంగ్లీషు, ఫంక్షనల్ తెలుగు అని అన్ని వ్యావహారికం అంటూ ఏ కనీసం ఒక విషయం, ఒక గంభీరమైన విషయం, ఒక దాని గురించి ఒక లోతుగా చదివి దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాయమంటే ఇంటర్ డిగ్రీకి వచ్చిన పిల్లలు కూడా రాయలేకపోతున్నారు. కనీసం లీవ్ లెటర్ రాయలేకపోతున్నారు. లీవ్ లెటర్ ఎవరు ఎంఏ డిగ్రీ అయిపోయి పీజీలు అయిపోయి వచ్చి ఉద్యోగాల్లో చేరినటువంటి టీచర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లీవ్ లెటర్లు రాయడం రాదు. తెలుగులో సరిగా అచ్చు తప్పులు రాస్తారు, అక్షరాల తప్పులు, ఇంగ్లీష్లో కూడా రాస్తారు తప్పులు. సో అన్నేళ్ళు పీజీ పూర్తి చేసి వచ్చి ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి ఇంకా లీవ్ లెటర్ కూడా సరిగా రాయడం రాకపోతే వాడు ఏమిటి, వాడికే అవగాహన లేని, వాడికే వ్యక్తీకరణ సామర్థ్యం లేనివాడు, వాడు ఏమిటి వ్యక్తీకరిస్తాడు, ఏమిటి బోధిస్తాడు, పాఠాలు ఏమిటి పిల్లలకు అర్థమవుతాయి, వాళ్ళు ఏమిటి రాస్తారు పరీక్షలు. అసలు ఊరికే పరీక్ష రాసి ఏదో ఉద్యోగం సంపాదించుకుందుకు కాదు కదా చదువులు అనేది. చదువు అనేది దేనికి, విద్య అనేది దేనికి, వ్యక్తి మనోవికాసం జరిగి వాడి జీవితంలో వచ్చేటటువంటి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, దానికి తగిన నైపుణ్యాన్ని ఇచ్చేది విద్య. అది ఇవ్వడంలో మన విద్యా విధానం పూర్తిగా విఫలమవుతుంది అనేది మన గణాంకాలు చెప్తున్నాయి. ఈ రకంగా అయితే మానవ వనరులు ఎంతో ఎక్కువగా ఉండి, యువత ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంకి దానివల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది, ఎంతో ప్రయోజనం వస్తుంది అని ఊరికే తెగ ఆనందపడిపోయాం. కానీ ఈరోజు చూస్తే అదే యువత వాళ్ళకి ఏంటంటే సరి అయిన నైపుణ్యాలు లేక, సామర్థ్యాలు లేక, ఎక్కడా కూడా ప్రతి రిక్రూట్మెంట్ కంపెనీ ఏం చెప్తుంది, మీకు వీళ్ళేమో నియామకాలకి వీళ్ళు తగిన సామర్థ్యాలు వీళ్ళ దగ్గర లేవు అని చెప్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి తగిన ఉద్యోగాలు రాక, ఉపాధులు లేక, వాళ్ళకేమో డిప్రెషన్, కృంగుబాటు, లేదా ఏ పని పాటు వ్యాపకం లేకపోవటం వల్ల వచ్చేటటువంటి రకరకాల వికృత పోకడలు, వాటి వల్ల సమాజంలో ఎక్కడ లేని కుటుంబాలు విచ్ఛిన్నం వల్ల వచ్చేటటువంటి ఈ సరైన విద్యా విధానం లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితాల వల్ల ఏంటంటే ఈ రోజు యువతలో ఎన్నో పెడధోరణులు, వాటి వల్ల సమాజంలో ఎంతో ఏమిటంటే ఎన్నో అవాంఛిత ఘటనలు, ఎంతో అశాంతి వాతావరణం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ముందు మనం విద్యా విధానాన్ని పటిష్టపరచాలి, విద్యా విధానాన్ని బాగా మెరుగుపరచాలి. అది ప్రాథమిక స్థాయి నుంచి నిర్ద్వందంగా దాని పట్ల ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూర్చొని నిర్ణయించి వాటిని మరలా మనం ఏంటంటే వాటిని మెరుగుపరచాలి. వాటిలో ఉండే దోషాలను అన్నిటినీ కూడా నిర్మూలించే విధి విధానాలు మనం రూపొందించి తీరాలి. అప్పుడే మన మానవ వనరులు మన దేశానికి ఉత్పాదక శక్తిగా పరిణమిస్తాయి. లేకపోతే అవి దేశ వినాశనానికే దారితీస్తుంది.